యూట్యూబ్‌లో రకరకాల కోర్సెస్ వస్తున్నాయి. అవి తీసుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? దీని గురించి నేను ఇదివరకు చేశాను వీడియో. బట్ ఇప్పుడు కొత్త కొత్త కోర్సులు చాలా వచ్చినాయన్నమాట. సో, దాని గురించి చెప్దాము అనేసి చేశాను. ఫస్ట్ థింగ్ అసలు కోర్స్ అంటే ఏంటి? కోర్స్ ఇదేమన్నా ఎగ్జామ్సా? లేదంటే ఇదేమన్నా ఒక మన సి లాంగ్వేజ్ లాగా? లేదంటే ఒక సాఫ్ట్‌వేరా ఏమన్నా? అసలు ఎలాంటి కోర్సులు అవసరంలా ఫస్ట్ థింగ్. యూట్యూబ్ అంటే ప్యూర్ లక్ అంతే. మీరు ఎంత బాగా చేయండి వ్యూస్ రాకపోవచ్చు, ఎంత పిచ్చిగా చేయండి వ్యూస్ రావచ్చు. అలా ఉంటుంది యూట్యూబ్తో. ఎప్పుడు ఎందుకు ఏ వీడియో వైరల్ అవుద్దో, ఎప్పుడు ఎందుకు ఏ వీడియో జనాలు చూస్తారో మనం చెప్పలేము. అండ్ నేను ఇలాంటి వీడియోస్ ఎన్ని వీడియోస్ చేసినా వీడియోస్ మధ్యలో కూడా చెప్తూ ఉంటాను, ఇలాంటివి ఏవి వర్కౌట్ అవ్వవు ఇది అనేసి. ఎన్ని వీడియోస్లో చెప్తున్నా కూడా వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే వాళ్ళకి ఇది వస్తుంది, బుద్ధి వస్తుంది అనమాట. మనం ముందు ఎన్ని చెప్పినా దానివల్ల ఏం యూజ్ ఉండదు అని చెప్పినా సరే వెళ్ళి కొనుక్కుని టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏముండదు, అది ఎవరి కోర్స్ అయినా సరే ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఉన్న డీటెయిల్సే ఉంటాయి అన్నీ. అందులో యూట్యూబ్లోనే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓ రకంగా. ఆ కోర్సెస్ వల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి క్రియేట్ చేసి పెట్టేస్తారు అంతే. మళ్ళీ అప్డేట్స్ ఏం చేస్తూ ఉంటారు కదా, అప్డేట్స్ ఏమి ఉండవు వాటిల్లో. మీకు అప్డేట్స్ అన్నీ యూట్యూబ్ ద్వారానే కదా తెలిసేది. సో నన్ను కూడా మీరు ఏమన్నా కోర్స్ పెట్టండి అనేసి అడుగుతున్నారు. ఆ కోర్సులు అంటే నేను ఏది పెట్టను, ఫ్యూచర్లో కూడా పెట్టను. అసలు చెప్తున్నాను కదా, దానివల్ల ఏం ఉపయోగం లేదు. దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్లోనే ఇచ్చాను. ఎలాంటి కోర్సులు వర్కౌట్ అవ్వవు. అండ్ పర్సనల్గా ఒకళ్ళు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కొంచెం సక్సెస్ అవుతున్నారో ఇమీడియట్గా కోర్స్ పెట్టేయడం. అంటే ఇప్పుడు వ్యూస్ వచ్చే వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎట్లా వ్యూస్ వస్తున్నాయో మనం తెలుసుకుందాము అనేసి వీళ్ళు కోర్స్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మనీ కట్టేస్తారు. వాళ్ళకెందుకు ఇది ఏంటంటే మెయిన్ ప్రెజెంటేషన్ అంతే. మీరు ఎడిటింగ్ అది కరెక్ట్గా చేసి ఎడిటింగ్ నేర్చుకోవాలి మెయిన్ ముందు. ఎడిటింగ్ అది కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు నాకు వ్యూస్ రాకపోవడానికి వ్యూస్ పర్లేదు, నాకు వచ్చే వ్యూస్ నాకు చాలు, నేనేం అది తక్కువ అని చెప్పను. కానీ బట్ నేను ఇచ్చే కంటెంట్కి ఇంకెక్కువ వ్యూస్ రావాలి. కానీ ఎందుకు రావట్లేదు? మామూలు ఎడిటింగ్ చేస్తాను అంతే. ఆ సౌండ్స్ పెట్టుకుని అంత లైక్ సినిమాటిక్గా చేయగలగాలన్నమాట. అప్పుడు ఇంకా ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. అదేను ఉన్నది ఉన్నట్టు కంటే మసిపూసి మారేడుకాయ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి. నేనేమో ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ఇంకెంతకంటే నేనైతే ఎక్కువ చెప్పలేను. అందుకు నాకు మంచి కంటెంట్ పెట్టినా కూడా యాక్చువల్గా ఇంకా రీచ్ ఎక్కువ ఉండాలి, కానీ రీచ్ రాదు. మన లైట్ నా పని ఏంటంటే నాకు ఎట్లా ఉంటుందంటే నేను కరెక్ట్ కంటెంట్ ఇచ్చానా లేదా అంతే నేను చూసుకునేది. ఈ సోకాల్డ్ వ్యూస్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు పెట్టేస్తారు కోర్సెస్ అని చెప్పేసి పెట్టేస్తారు. అండ్ ఈ కోర్సులు చూడండి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక్కొక్కసారి యాడ్స్ లాగా వస్తూ ఉంటాయి. జస్ట్ 99 రూపీస్కే యూట్యూబ్ కోర్సు అనేసి పెడతారు. ఏమో 99 రూపాయలే కదా అనేసి కట్టేస్తారు చాలామంది. కట్టేసి లోపలికి వెళ్ళిన తర్వాత అందులోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ 1000 2000 అనేసి చెప్తారు. మళ్ళీ దాంట్లో లెవెల్స్ ఉంటాయి. ఈ ఈ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మయ్య పోన్లే మనకు 99 రూపీస్తోనే పోయింది, ఈ 1000 అంతా పెట్టలేదు అనేసి ఉంటారు. కొంతమంది ఏంటి ఆ 1000 లేకపోతే ఇంకా వేరే లెవెల్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసేసుకుంటారు. ఈ ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో 99 రూపీస్ పే చేశారు కదా, పోన్లే పోతే 99 పోయింది అంటే తక్కువ అమౌంట్లు పెడతానికి రీజన్ అది. తక్కువ అమౌంట్లు పెట్టారనుకోండి పోయినా సరే ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడేమి అంటే వీళ్ళు ఏం ఫీల్ అవ్వరు, మళ్ళీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవటాలు ఇవన్నీ అంత సీనే ఉండదు కదా. అదే ఎక్కువ అమౌంట్ అనుకోండి వీళ్ళని వచ్చి ఆవగొడతాలు ఇవన్నీ ఉంటాయి. పోతే పోయినలే 100 రూపాయలే కదా అనే ఇదిలో ఉంటారు. సో వీళ్ళు పట్టించుకోరు. నాట్ ఓన్లీ యూట్యూబ్ కోర్సెస్ అనే కాదు, ఇట్లాంటివి ఏవైనా కూడా అంతే. వాళ్ళు ఎంత నేర్పించి ఎంత చేసినా అవన్నీ మనకు బుక్స్లో ఉంటాయి, నెట్లో దొరుకుతాయి, మొత్తం అన్నీ బ్లాగ్స్లో ఉంటాయి. యూట్యూబ్ రిలేటెడ్ అవనివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా సరే, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అయినా ఏదైనా సరే కంపల్సరీ అన్నీ మనకి బుక్స్ వీటిలో ఫ్రీగా దొరుకుతాయి. మనం ఏంటంటే దాన్ని వదిలేసి వీటిపైన ఈజీ ఎప్పుడైతే ఈజీ అన్న మాట వస్తుందో ఆ ఈజీతోనే అయిపోతుంది అంతే. ఈజీగా ఏది రాదు అనేది మీరు మైండ్లో పెట్టుకున్నారు అంటే కరెక్ట్గా చేస్తారనమాట వీడియోస్. సో గ్రో అయిన వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, గ్రో అవ్వని ఛానల్స్కి నాలెడ్జ్ లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే చిన్న ఛానల్స్ కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది ఎవరైనా ఏ కంటెంట్ అయినా సరే మంచి నాలెడ్జ్ ఉండి గ్రో అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది వాళ్ళ లక్ ఇంకంతే. సో మీకు ఈ కోర్సుల వల్ల నేను ఇచ్చే సజెషన్ అయితే ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు అప్డేట్స్ వాళ్ళు ఏమో అప్డేట్ చేయరు అందులో. ఆ అప్డేట్స్ అన్నీ మీకు యూట్యూబ్ ద్వారానే తెలుస్తాయి. యూట్యూబ్లో రకరకాల టెక్ ఛానల్స్లో చూస్తేనే తెలుస్తాయి. అలా ఇప్పుడు 99 రూపీస్ అని చెప్పాను కదా, అలా ఒక 10 మంది తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఒక 1000 వచ్చేసినట్లే కదా, 1000 రూపాయలు. సో అలా అనమాట.
సో అలా టెంప్ట్ అయ్యి తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇంతలాగా వీడియో చేసి పెట్టాను, లాస్ట్ టైం కూడా చేసి పెట్టాను. ఆ వీడియో చూసి కూడా చూసిన తర్వాత తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వచ్చి చెప్తారు కూడా, మేడం మీరు చెప్పారు వీడియోలో, కాకపోతే ఏమో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నామని చెప్పి. అదే మనిషి సహజం, మనిషి లక్షణమే కదా, అంతే, మనం ఏం చేయలేము. ఇంకా వాళ్ళంతటి వాళ్ళకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప తెలియట్లేదు అనమాట. ఒకళ్ళు మన ఫాలోవరే నన్ను అడిగారనమాట, జాయిన్ అవ్వచ్చా, కోర్సులు నేమ్లు ఇవన్నీ అనవసరం, ఒక కోర్స్ అని చెప్పి పెట్టారు, అదెంతో లెవెల్స్ ఉన్నాయంట అందులో. అయితే నేను చెప్పాను, వేస్ట్ అవన్నీ, మీకు యూట్యూబ్లోనే బోల్డంత ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది, అవన్నీ వేస్ట్ అని చెప్తే సరే తీసుకొని అన్నారు. తర్వాత ఏదో మొత్తానికి తీసుకున్నారు. అంటే ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే, ఏమో సక్సెస్ అవుతామేమో ఆ కోర్స్ తీసుకుంటే, మనకి ఇంకా గ్రోత్ రావట్లేదు అనే ఇదిలో ఉంటాం. ఇక్కడ ఆ కోర్సెస్ వల్ల గ్రోత్ ఏమీ రాదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్, బోల్డ్ అండ్ సక్సెస్ అయిన ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కోర్సులు తీసుకున్నారంటారా? ఏమి లేదు. పెద్ద పెద్ద మిలియన్స్లోకి వెళ్ళిన ఛానల్స్ కూడా నార్మల్గా సక్సెస్ అయినాయి అంతే, వాళ్ళేం కోర్సెస్ అని తీసుకోవాలా. సో మీకు అసలు ఆ కోర్సెస్ వల్ల మీ ఛానల్ గ్రోత్కి దానికి సంబంధమే ఉండదు. మీరు ఎలా పెడుతున్నారు వీడియోస్ అనేది మ్యాటర్ అవుద్ది అంతే. సో ఆవిడ వెళ్ళి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చెప్తున్నారు, అనవసరంగా తీసుకున్నాను, మీరు వద్దంటూనే ఉన్నారు, అనవసరంగా తీసుకున్నాను అనేసి అప్పుడు చెప్తున్నారు. ఊరికే పోయినట్టే, ఆ 5,000 ఊరికే పోయినట్టే కదా. మళ్ళీ తర్వాత ఇంకే లెవెల్స్ కూడా ఉన్నాయంట అందులో. ఎవరు ఏది పెట్టినా సరే మనీ కోసమే అంతే. మనల్ని ఏదో ఉద్ధరించేద్దాం అనేది ఎవ్వరికీ ఉండదు. ఇప్పుడు నిజంగా కష్టపడితే వ్యూస్ కంపల్సరీ వస్తాయి. నిజంగా మీరు కరెక్ట్ కంటెంట్ పెడితే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. రాకపోయినా సరే మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. థంబ్నెయిల్స్ అవనివ్వండి, వీడియోస్ అవనివ్వండి, ఏదైనా సరే ఆ ఇంప్రూవ్మెంట్లోనే మీకు వ్యూస్ అనేది వస్తాయి. అంతే తప్ప వేరే ఎవరు ఎన్ని చెప్పినా అది వాళ్ళ ఒపీనియన్ అంతే. ఇప్పుడు ఇదైనా అంతే, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఇది మీకు కనెక్ట్ అయితే మీరు ఫాలో అవుతారు, మీకు కనెక్ట్ అవ్వలేదనుకోండి మీరు వెళ్ళి కోర్సులే కొనుక్కుంటారు. సో మనకి ఏది మైండ్లోకి ఎక్కితే, మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాం ఫైనల్గా. ఎవరు ఎన్నన్నా చెప్పనివ్వండి, మనకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను ఫైనల్గా, ఎక్కువ శాతం అంతే. బట్ కొంతమంది అసలు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వింటారు ఖచ్చితంగా. అండ్ ఈ మాట ఒక పెద్ద యూట్యూబర్ చెప్పారు, కుకింగ్ ఛానల్ వాళ్ళు అనమాట. more than 6 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి. మాధురి, నా తమ్నెయిల్స్ కంటే నీ తమ్నెయిల్సే బాగుంటాయి అనేసి చెప్పారు నా కుకింగ్ తమ్నెయిల్స్ గురించి అప్పట్లో, 3 years బ్యాక్. అయినా సరే నీకు వ్యూస్ రావట్లేదు, నాకు బాగా వ్యూస్ వస్తున్నాయి అనేసి అన్నారనమాట. సో అదేంటంటే సక్సెస్ అయిన వాళ్ళకే తెలుస్తుంది అది లక్ అనేది. ఎందుకంటే ఇప్పుడు అన్నన్ని వ్యూస్ రావడం అనేది ఇంపాసిబుల్. అది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఛానల్కైనా ఎప్పుడు అలాగే ఏమి ఉండదు. వ్యూస్ పెరగడం తగ్గడం కామన్, ఇంకా అదంతే. పెరిగినప్పుడు ఎలా ఉన్నామో తగ్గినప్పుడు కూడా అట్లాగే తీసుకోగలగాలి. నిన్న ఒక ఛానల్ చూశాను, 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కనీసం 1000 వ్యూస్ కూడా దాటట్లా. మరి 1 million సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు, దేనికి వచ్చారో మరి నాకు అర్థం కాల. సో అదనమాట, యూట్యూబ్లో సక్సెస్ అనేది అలా ఉంటుంది, కోర్సుల వల్ల అయితే ఉండదు. రీసెంట్గా నేను ఒక ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేశాను. వాళ్ళకి 3000 అవర్స్ రావడానికి 1 year పట్టింది. తర్వాత 1000 గంటలు రావడానికి 1 week పట్టింది. ఎందుకంటే ఆ 1 weekలో ఒక వీడియో వైరల్ అయింది, ఇమీడియట్గా వచ్చేసినాయి అవర్స్. సో అలా ఉంటుంది. అంటే 3000 గంటలు రావడానికి సంవత్సరం పడితే ఇది 1 week, 3 రోజుల్లో వచ్చేసినాయి. అంటే అవి మనకి దీంట్లో కలవాలి కదా, ఎర్న్ ఆప్షన్లో కలవాలి కదా. సో దానివల్ల టైం పట్టింది అనమాట అంతే. సో అలా ఉంటుంది. ఒక్క వీడియో వైరల్ అయినా చాలు అని చెప్తా ఉంటాను కదా, ఇదే కొంచెం డిఫరెంట్గా చేయగలగాలన్నమాట వీడియోస్ అంతే. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా కొంతమందికి, ఇప్పుడు ఈవిడికేమో వ్యూస్ పెరిగినాయి, కొంతమందికేమో రీచ్ తగ్గుద్ది ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత. అదంతా కొన్ని ఛానల్స్కి అట్లా ఉంటుంది, కొన్ని ఛానల్స్కి ఇట్లా ఉంటుంది అంతే. మనం ఏం చేయలేము దానికి. కోర్సుల్లో దానికి ఆన్సర్ ఏమి ఉండదు కదా. సో నా సజెషన్ అయితే ఎలాంటి కోర్సులు వర్కౌట్ అవ్వవు. ఏ కోర్సులు తీసుకున్నా మీకు కోర్సుల కంటే కూడా యూట్యూబ్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్లాగ్స్ చదవండి, మంచి మంచి బ్లాగ్స్ ఉంటాయి కొన్ని. అంటే నేను చూస్తాను కానీ నేను ఎప్పుడు పేర్లు గుర్తుపెట్టుకోలేదు. బ్లాగ్స్ చూడొచ్చు, అట్లా మనకు అంతా నెట్లోనే అంత ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఫ్రీగా దొరుకుద్ది, ఎలాంటి కోర్సులు అవసరం లేదు.